శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు 18 శక్తిపీఠాల పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న 10 రోజుల్లో మేషరాశి వారి జీవితంలో 5 మంచి సంఘటనలు జరగబోతున్నాయి. మునుపెన్నడూ జరగని విధంగా ఇది నా జీవితమేనా అని మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా ఆ పనులు ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీకు ఒక్క సమస్య కూడా పొంచి ఉంది. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ 5 మంచి పనులు ఏమిటి? ఈ సమయంలో వీరికి ఎదురయ్యే సమస్యల నుండి బయటపడటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వీరికి ఎదురయ్యే ఆటంకాలను సునాయాసంగా ఎదుర్కోగలరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ సమయంలో మారుతున్న గ్రహస్థితి కారణంగా ఈ రాశి వారి జీవితంలో 5 అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు వీరికి ఎంతో అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి ఒక సమస్య కూడా పొంచి ఉంది. దీని ద్వారా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక పరంగా అనేక మార్పులు జరుగుతాయి. మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఎక్కువ మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది. ఎలాంటి పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఒకవేళ అత్యవసర సమయంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తే గనక అతి తక్కువ మొత్తంలో మాత్రమే పెట్టుబడి పెట్టండి. అంతేకాకుండా ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. మీరు దుబారాగా ఇష్టం వచ్చినట్లు ధనాన్ని ఖర్చు చేస్తే ఎన్నో రకాల ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. అవి ఎలా ఉంటాయి అంటే మీ దగ్గర ఉన్న సంపద మొత్తం ఇచ్చేసినా సరే ఇంకా అప్పును చేయాల్సి ఉంటుంది. తద్వారా రుణ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ సమయంలో మీరు చేసే ప్రతి చిన్న ఖర్చు కూడా ఆలోచించుకుని చేయండి. అనవసరపు ఖర్చులకు పోకుండా అవసరమైన దానికి మాత్రమే ఖర్చు చేయండి. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యవర్తితో పనులు చేయకండి. ఎందుకంటే మీరు గుడ్డిగా నమ్మిన వారే మిమ్మల్ని అడ్డంగా మోసం చేస్తారు. మీరు ఎదుటి వ్యక్తిని నమ్మి మధ్యవర్తిగా ఉండటం ద్వారా వారు మీ సహాయాన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని పూర్తిగా ఇరికించేయడం జరుగుతుంది. తద్వారా మీరు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. దీని ద్వారా మీరు చేయని తప్పుకు శిక్షను వహించాల్సి ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులతో ఈ సమయంలో ఎంతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు. మీరు కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం ద్వారా మీ కుటుంబానికి మీ పట్ల ఉండే భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. వర్క్ ప్రెషర్ కారణంగా మీ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేక ఎంతో కాలంగా కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా ఉన్నవారు ఈ యొక్క రాశివారు దీని ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య దూరం మరింతగా పెరిగిపోతూ రావడం జరిగింది. ఇక ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితోనూ మీ పిల్లలతోనూ ఎక్కువ సమయం గడుపుతూ వారి అవసరాలను తీరుస్తూ ప్రతి విషయాన్ని కూడా వారితో షేర్ చేసుకోవడం ద్వారా వారికి మీ గౌరవం అంటే మీ పట్ల గౌరవం పెరుగుతుందన్నమాట. ఈ సమయంలో విద్యార్థులకు చదువు పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే ఆతృత ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది వీరిలో కలగడం ద్వారా కొత్త ఇన్వెన్షన్స్ చేస్తారు. టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్న విద్యార్థులు నూతన ఇన్వెన్షన్ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఎవరైతే విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం మంచి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ టైంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులు ప్రయత్నమే మొదటి విజయం అన్నట్లుగా మీరు ప్రయత్నిస్తూ పోతూ ఉంటారు. విషయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. అంటే ప్రతి విషయంలో కూడా మీరు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మొదటి విషయం అన్నాం కదా, ఈ యొక్క విషయం అనేది మిమ్మల్ని తప్పక వరించడం జరుగుతుంది. ఇక ఈ సమయంలో మీ జీవితంలో జరగబోతున్న 5 ముఖ్యమైన సంఘటనలు ఏమిటంటే ఉద్యోగ రంగంలో చాలా మంది ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. ప్రమోషన్ రావాలని, ట్రాన్స్ఫర్ కావాలని, పై అధికారుల మెప్పు పొందాలని, తోటి ఉద్యోగులతో ప్రశంసలు అందుకోవాలని ఇలా ఎన్నో రకాలుగా కోరికలు
కోరుకుంటూ ఉంటారు. ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు ఏవైతే కోరికలు కోరుకుంటూ ఉంటారో అవన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. ఇది మీకు ఒక మంచి సంఘటన. ఈ సమయంలో చేసే దూర ప్రయాణాలు ఈ రాశి వారికి లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, దూర ప్రయాణాల పరంగా కావచ్చు, ఈ రాశి వారికి ఈ సమయంలో లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లేవారు, వివాహాది శుభకార్యాలకు హాజరయ్యేవారు, ఇలా ఏ రకంగా అయితే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల్లో మీరు ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. ఎలాగనంటే మీ ప్రయాణంలో మీకు ఒక ఉన్నత వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. వారి పరిచయం మీకు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా మీ ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సునాయాసంగా జరుగుతుంది. మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే పరీక్షా ఫలితాలు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి మీరు కోరుకున్న విధంగా రిజల్ట్ అనేది వస్తుంది. తద్వారా మీకు మంచి ఉద్యోగం లేదా మంచి కాలేజీల్లో సీటు లభిస్తుంది. ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు ఈ టైంలో ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి. ఈ ఫలితం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చూసి అందరూ శభాష్ అనే విధంగా ఉంటుంది. మీరు ఒకరికి ఆదర్శంగా ఉండేలా ఈ విజయం మీకు మంచి పేరును తీసుకొస్తుంది. మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగబోతున్నాయి. మీకు కానీ మీ పిల్లలకు కానీ వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎంతో కాలంగా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరగక శుభకార్యం చేయాలి అని అనుకున్నప్పుడల్లా వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఈ సమయంలో మీ ఇంట్లో జరిగే ఈ శుభకార్యం వలన ఎన్నో అద్భుతాలు ఫలితాలు జరగబోతున్నాయి. ఈ సమయంలో జరిగే మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి ఈ సమయంలో విముక్తి అనేది పొందుతారు. ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేసినప్పటికీ, ఎన్ని రకాల వైద్యాలు చేయించుకున్నప్పటికీ విడిచిపెట్టిన దీర్ఘకాలిక వ్యాధి ఈ సమయంలో మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టబోతుంది. తద్వారా మీరు ఎంతో శారీరక మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈ విధంగా ఈ సమయంలో జరిగే ముఖ్యమైనటువంటి సంఘటనల ద్వారా మీరు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇన్ని ఆనందకరమైన విషయాలతో పాటు ఒక చిన్న సమస్య కూడా మిమ్మల్ని వేధించనుంది. అది ఏమిటంటే గతంలో మీరు ఎవరితోనైనా మీ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నట్లయితే మీ కుటుంబ విషయాలు, మీ పర్సనల్ విషయాలు లేదా వ్యాపార రహస్యాలు ఇలా ఎవరితోనైనా ఏవైనా షేర్ చేసుకున్నట్లయితే అవి ప్రస్తుత కాలంలో మిమ్మల్ని బాధిస్తాయి. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులను దిగజార్చే విధంగా మారుతాయి. అంతేకాకుండా ఎవరితోనైనా సరే మీరు ప్రాణ స్నేహితులుగా భావించి మీ వ్యక్తిగత విషయాలన్నీ షేర్ చేసుకున్నారో వారే మీ రహస్యాలను బయట పెడతారు, మిమ్మల్ని చెడ్డవారిగా సృష్టిస్తారు. తద్వారా మీరు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అపరిచిత స్త్రీలతో వ్యక్తిగత సంబంధం మీకు అంత మంచిది కాదు. ఇలాంటి సంబంధం ద్వారా మీరు మీ జీవిత భాగస్వామితో అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే సోమవారం శివాష్టకం చదవండి, హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి. గురువారం నాడు దత్తక్షేత్రాన్ని దర్శించినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. ఇక ఈ సమయంలో మీరు ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడడం కోసం చేయవలసిన పరిహారాలు ఏమున్నాయో ఓసారి చూసి తెలుసుకుందాం. శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం ద్వారా నిందల నుండి బయటపడగలుగుతారు. కాలభైరవుడికి గారెల దండలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీకు తోచిన విధంగా ఎంతో కొంతమంది అనాథలకు అన్నదానం చేసినట్లయితే అన్నపూర్ణాదేవి కటాక్షాలను పొందుతారు. సో చూశారు కదండి, రానున్న 10 రోజుల్లో మేషరాశి వారి జీవితంలో జరగబోయే 5 మంచి పనులు ఏమిటి, ఈ టైంలో వీరికి ఎదురయ్యే సమస్య నుండి బయటపడడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఈ యొక్క రాశి వారికి ఎదురయ్యే ఆటంకాలను సునాయాసంగా ఎదుర్కోగలరు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఈ యొక్క రాశి వారు ఉన్నట్లయితే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక మన ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.